తన కూతురికి జరిగే అన్యాయాన్ని చూడలేక వ్యతిరేకించడానికి కువైట్ నుండి ఇండియాకి వచ్చి ఒక వ్యక్తిని అతి దారుణంగా తిరిగి మళ్ళీ కువైట్ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నుంచి ఒక వీడియో సోషల్ మీడియా అండ్ యూట్యూబ్ ఛానల్స్లో చాలా వైరల్గా మారడం స్టార్ట్ అయింది. అదేంటంటే ఎవరైతే తన కూతుర్ని అత్యాచార యత్నం చేశాడో ఆ వ్యక్తిని నేనే చంపి ఎంతో ధైర్యంగా యూట్యూబ్లో ఒక వీడియోనైతే అప్లోడ్ చేశాడు ఈ ప్రసాద్ అనే వ్యక్తి. దానితో ఆ వీడియో చాలా వైరల్గా మారింది అండ్ ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రసాద్ని ఎంతగానో పొగిడేశారు అండ్ ఎంతగానో ప్రశంసించారు, సపోర్ట్ చేశారు. మీరు అనుకోవచ్చు ఇలా చేసిన వ్యక్తిని అందరూ సపోర్ట్ చేయడం ఏంటి అని, కానీ దీని వెనకాల ఒక బిహైండ్ ద స్టోరీ ఉంది. దాని గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి పాయింట్ కూడా చాలా సస్పెన్స్గా ఉంటుంది. ప్రస్తుతం ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ప్రసాద్కి వ్యతిరేకంగా కొన్ని వీడియోస్ చాలా వైరల్గా మారాయి. అవేంటంటే ఈ ప్రసాద్ అనే వ్యక్తి కేవలం తొందరపాటుతో మాత్రమే చేశాడు, ఇందులో అసలు మ్యాటరే లేదు అనే విధంగా కొన్ని వీడియోస్ అయితే వైరల్ అవుతున్నాయి. దీనితో పాటు పోలీసులు కొన్ని కామెంట్స్ కూడా చేస్తున్నారు. అవేంటంటే ఈ ప్రసాద్ అనే వ్యక్తి తన పాప పైన ప్రేమతో కాకుండా సోషల్ మీడియా మీద ఉన్న ప్రేమతో అండ్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలి అని మాత్రమే ఇలా చేశాడు అంటూ కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. అయితే అసలు ఈ ఇష్యూ ఏంటి, ఈ ఇష్యూ వెనుక ఉన్న అసలు స్టోరీ ఏంటి, అలాగే ఈ తండ్రి చేసిన పని కరెక్టేనా కాదా, ఇలా చేయడానికి గల కారణాలు ఏంటి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్పబోతున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి, చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఓకే, ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇతడి పేరు ప్రసాద్. ఇతడు కువైట్లో ఒక డ్రైవర్గా పనిచేస్తాడు అండ్ ఇతడికి ఒక హాబీ ఉంది. అదేంటంటే కనిపించిన ప్రతిదీ వీడియో తీస్తూ అండ్ తనకు తానే కొన్ని వ్లాగ్స్ క్రియేట్ చేసుకుంటూ యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాడు. అండ్ సోషల్ మీడియాలో అంటే యూట్యూబ్లో ఇతడికి 1,50,000 సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు. అయితే ఇతడు కువైట్లో ఒక డ్రైవర్గా పనిచేస్తాడు అండ్ ఇతడి భార్య అయినటువంటి చంద్రకళ కూడా కువైట్లోనే ఏదో చిన్న జాబ్ అయితే చేసుకుంటుంది. ఇలా వీరిద్దరూ కూడా కువైట్లో జాబ్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఇలా జాబ్ చేసుకోవడం కారణంగా తన పాపని కువైట్ తీసుకుని వెళ్ళలేక ఇండియాలోనే ఎవరైతే చంద్రకళ ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఈమెనైతే ఉంచడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులు ఈ పాపని కొంతకాలం బాగానే చూసుకున్నారు. ఆ తర్వాత ఈ చంద్రకళ వాళ్ళ తల్లిదండ్రులకు ఆర్థిక ఇబ్బందుల కారణంగా వారు కూడా కువైట్ రావడానికి సిద్ధపడ్డారు. ఇలా సిద్ధపడిన సమయంలో ఈ పాపను తీసుకుని వెళ్ళి ఈ చంద్రకళ సిస్టర్ అయినటువంటి లక్ష్మి దగ్గర ఉంచడం జరిగింది. ఈ లక్ష్మి కూడా కొంతకాలం బాగానే చూసుకుంది. ఆ తర్వాత ఇష్యూస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అవేంటంటే ఈ లక్ష్మికి భర్త ఉన్నాడు. ఆ భర్త పేరు రమణ. ఈ రమణ తండ్రి పేరు ఆంజనేయులు. ఈ ఆంజనేయులు అనే వ్యక్తి వయసు 59 సంవత్సరాల కంటే ఎక్కువే ఉంటుంది. అయితే ఇతడు నాకు తాతయ్య అవుతాడు కదా అనే ఒకే ఒక్క ఉద్దేశంతో ఈ పాప తన దగ్గర ఒక రోజు రాత్రి పడుకోవడం జరిగింది. ఇలా పడుకున్న పాప పైన ఈ ముసలోడ్లో ఒక మృగం మొదలయ్యి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఇలా పాల్పడిన వెంటనే ఆ పాప గట్టిగా అరవడం జరిగింది. అదే సమయంలో వెంటనే లక్ష్మి వచ్చి తన మామ అయినటువంటి ఆంజనేయులను మందలించి వదిలేస్తుంది. ఇలా వదిలేసిన మరుసటి రోజు వెంటనే లక్ష్మి చంద్రకళకి కాల్ చేసి మీ పాప ఇక్కడ ఉండలేకపోతుంది, తీసుకువెళ్ళిపో అని చెప్పడం జరుగుతుందనమాట. అయితే ఇలా చెప్పడంతో వెంటనే చంద్రకళ ఇండియాకు వచ్చి పాపను తీసుకుని కువైట్ వెళ్ళిపోతుంది. ఇలా కువైట్ వెళ్ళిపోయిన తర్వాత పాపను కూర్చోబెట్టి నువ్వు ఎందుకు అక్కడ ఉండలేకపోయావు, ఏం జరిగింది అని అడిగితే అక్కడ జరిగినటువంటి రియల్ ఫ్యాక్ట్స్ అన్నీ కూడా తన తల్లికి చెప్పేస్తుంది. దానితో ఆగ్రహించిన తన తల్లి వెంటనే ఇండియాకు వచ్చేస్తుంది. ఇండియాకు వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు కూడా అక్కడ ఈ ఘాతుకానికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేయకుండా జస్ట్ మందలించి వదిలేస్తారు. అక్కడ తన తల్లి చాలా బాధపడుతుంది. అదే సమయంలో ఇంటికి వచ్చిన తర్వాత ఈ విషయం అనేది కొద్దిగా అందరికీ తెలవడం స్టార్ట్ అవుతుంది. ఇలా తెలిసే సమయంలో ఎవరైతే లక్ష్మి ఉన్నారో ఆ లక్ష్మి అనే ఆమె రిలేటివ్స్ అందరికీ కూడా కాల్ చేసి ఇలా జరిగింది అని చెప్పి ఈ చంద్రకళ పరువు పోయే విధంగా చేస్తూ ఉంటుంది. దాని తర్వాత ఇలా మాట్లాడుతూనే మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, అక్కడ పోలీసులకు డబ్బులు ఇచ్చి బయటకు వచ్చేసాము అని చెప్తుంది. వెంటనే ఈ మాటలు విన్న చంద్రకళ వెంటనే మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు ఇలా డబ్బులు తీసుకుని వాళ్ళని వదిలేయడం కరెక్ట్ కాదు అని నిలదీయడంతో వెంటనే పోలీసులు లక్ష్మికి కాల్ చేసి నువ్వు ఇలా తప్పుడు ప్రచారం చేస్తే నిన్ను పోలీస్ స్టేషన్లో వేస్తాము అని చెప్పి బెదిరిస్తారు. దానితో ఆమె భయపడి పురుగుల మందు తాగేస్తుంది. ఇలా పురుగుల మందు తాగేసిన ఆమె చావు బ్రతుకుల్లో అటు ఇటుగా ఉంటుంది. ఇక అదే సమయంలో పోలీసుల్లో భయం మొదలవుతుంది. వెంటనే వీళ్ళు ప్లేట్ ఫిరాయించి ఈ ఎవరైతే
చంద్రకళ ఉన్నారో ఆమెను అరెస్ట్ చేసి నీ వల్లనే ఆమె ఇలా చేసుకుంది, ఆమె కనుక సేఫ్ కాకపోతే నిన్ను జైల్లోనే ఉంచేస్తాము అంటూ వన్ డే అంతా అరెస్ట్ చేసి మరుసటి రోజు ఆమెను వదులుతారు ఆమె క్యూర్ అయిన తర్వాత. అయితే వెంటనే ఈమె భయపడి తన పాపను తీసుకుని తిరిగి మళ్ళీ కువైట్ వచ్చేస్తుంది. ఇలా కువైట్ వచ్చిన తర్వాత ఎవరైతే తన భర్త ఉన్నారో ప్రసాద్ అనే వ్యక్తి తనకి ఇక్కడ జరిగిన స్టోరీ అంతా చెప్పుకొస్తుంది. ఇలా చెప్పుకున్న తర్వాత ప్రసాద్ చాలా కోపంతో ఈ ఘాతుకానికి పాల్పడిన వ్యక్తి అసలు ఉండకూడదు అని డిసైడ్ అవుతాడు. అండ్ చాలా బాధపడతాడు కూడా. అసలు న్యాయం చేయాల్సిన పోలీసులు ఇలా చేస్తే ఎలా అనే ఒక బాధ తనలో వచ్చేస్తుంది. అండ్ గవర్నమెంట్ కళ్ళు మూసుకుందా అని చెప్పి చాలా బాధపడతాడు. అయితే ఇదే సమయంలో అతడు ఏం చేస్తున్నాడో కూడా తన భార్యకి కానీ ఎవరికి చెప్పకుండా కేవలం 4 days నాకు లీవ్ కావాలి అని తన ఓనర్ దగ్గర అడిగి అండ్ తన భార్యకి మాత్రం నేను వర్క్ పైన బయటకు వెళ్తున్నాను అని చెప్పి వెంటనే సైలెంట్గా ఇండియాకి వస్తాడు. ఇండియాకి వచ్చే ముందే తను పక్కడ్బందీగా ఒక ప్లాన్ అనేది క్రియేట్ చేసుకుని అక్కడ ఏ వ్యక్తి అయితే దారుణానికి పాల్పడ్డాడో ఆ వ్యక్తిని అతి దారుణంగా కొట్టి చంపి మళ్ళీ సైలెంట్గా కువైట్ వెళ్ళిపోయాడు. ఇలా కువైట్ వెళ్ళిపోయిన తర్వాత అసలు ఈ హత్య ఎవరు చేశారు అని చెప్పి పోలీసులు బుర్ర పీక్కోవడం స్టార్ట్ చేస్తారు. ఇలా బుర్ర పీక్కుంటున్న సమయంలోనే ఇతడు యూట్యూబ్లో వీడియో అనేది అప్లోడ్ చేశాడు. ఈ హత్య నేనే చేశాను, నన్ను ఎవరు ఏమీ చేయలేరు, అంటే నేను నా న్యాయాన్ని నేనే వెతుక్కున్నాను, నాకు న్యాయం చేయాల్సిన పోలీసులు ఇలా ఉన్నప్పుడు నేను చట్టాన్ని నా చేతిలో తీసుకున్నాను, నేను ఆ వ్యక్తిని భూమి మీద లేకుండా చేశాను, నేను చేసింది కరెక్టా కాదా అని చెప్పి ఒక వీడియో అనేది యూట్యూబ్లో విడుదల చేశాడు. విడుదల చేసిన కొన్ని రోజుల్లోనే అది చాలా వైరల్గా మారింది. అండ్ ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా నిజంగా అతడికి చాలా సపోర్ట్ చేశారు. అందరూ అలాగే సపోర్ట్ చేయాలి కూడా, ఎందుకంటే ఒక తండ్రిగా అతడు చేసింది చాలా కరెక్ట్. బట్ లా ప్రకారం చూస్తే అతడు చేసింది అసలు కరెక్ట్ కాదు. ఇలా ఒక వ్యక్తిని దారుణంగా చంపడం అనేది అసలు కరెక్ట్ కాదు. అయితే ఒక తండ్రిగా చూస్తే మాత్రం తన పాపకి జరిగిన అన్యాయానికి ఇలా చేయడం నిజంగానే కరెక్ట్. అయితే ఈ స్టోరీ అంతా విన్న తర్వాత మీకే అర్థమవుతుంది కదా ఇందులో నిజంగానే దారుణాలు జరిగాయా లేదా అనేది. అయితే ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది, ఒక తండ్రిగా అతడు చేసింది కరెక్టేనా కాదా? అండ్ ఇప్పుడు పోలీసులు కానివ్వండి లేదా రిలేటివ్స్ కానివ్వండి పుట్టించే ఫేక్ న్యూసెస్ అనేవి కూడా కరెక్టే అనుకుంటున్నారా లేదా నిజంగానే ఫేక్ అనుకుంటున్నారా అనేది కూడా కామెంట్లో చెప్పండి. నాకేమనిపిస్తుంది అంటే అతడు చేసింది నిజంగా కరెక్ట్. అండ్ ఒక చిన్న పాప నోరు తెరిచి నిజాలు చెప్తుంది, అంతే తప్ప అబద్ధాలు చెప్పదు అనేది నా ఒపీనియన్. ఎందుకంటే చిన్నపిల్లలు ఎప్పుడు కూడా అబద్ధం చెప్పరు, జరిగిందే జరిగినట్టుగానే చెప్తారు. ఆ పాప చెప్పే మాటల్లో కూడా చూస్తే నిజంగా జరిగిందే చెప్పింది అనిపిస్తుంది. అందుకే అలాంటి వాడికి అలాంటి శిక్ష పడడం కరెక్ట్. బట్ ఇప్పుడు ఈ ప్రసాద్ అనే వ్యక్తి అరెస్ట్ అవ్వడం జరిగింది, జైల్లో ఉండడం జరిగింది. తర్వాత ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. కనుక ఇలాంటివి జరిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా రియాక్ట్ అవ్వండి, సపోర్ట్ చేయండి. ఓకేనా? ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి.